హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి రవ్వ కేసరి. ఆరిన తర్వాత కూడా చాలా సాఫ్ట్గా, ఉండలు లేకోకుండా, పొడి పొడి లేకుండా చాలా బాగుంటుంది. అది ఎలాగో చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా కొత్తగా ఎవరైనా నా వీడియోస్ చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి మనం కొలతల ప్రకారమే తీసుకుందాము. ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకుంటున్నాను. అదే కప్పుతో నేను ఒక కప్పు షుగర్ తీసుకుంటున్నాను. జీడిపప్పు, కిస్మిస్, నెయ్యి తీసుకోవాలి. ఒక ప్యాన్ పెట్టుకొని ఒక స్పూను నెయ్యి వేసుకున్నాను. నెయ్యి కొంచెం వేడెక్కిన తర్వాత జీడిపప్పు వేసుకుంటున్నాను. జీడిపప్పు కొంచెం వేగిన తర్వాత కిస్మిస్ వేసుకున్నాను. కిస్మిస్ కూడా బాగా పొంగిన తర్వాత జీడిపప్పు, కిస్మిస్ ఒక గిన్నెలో తీసేసుకున్నాను. అదే ప్యాన్లో ఈ రవ్వ వేసుకోవాలి. రవ్వ వేసుకొని పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. మాడకూడదు, మాడితే టేస్ట్ పోయిద్ది. లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. దీన్ని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము వేగిన తర్వాత. ఇప్పుడు నేను ప్లేట్లోకి తీసేసుకున్నాను. అదే ప్యాన్లో ఇప్పుడు ఏ కప్పుతో అయితే నేను రవ్వ తీసుకున్నానో అదే కప్పుతో 2 కప్పు వాటర్ వేసుకుంటున్నాను. 1 కప్పు పాలు పోసుకున్నాను. మీకు పాలు వద్దనుకుంటే వాటర్ వేసుకోండి. పాలు పోసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది కాచిన పాలే, పచ్చి పాలు కాదు. పాలు మరుగుతున్నప్పుడు ఆ వాటర్ ముందుగా మనం వేయించి పెట్టుకున్న రవ్వ ఉంది కదా, అది ఒకసారి వేసుకొని బాగా కలుపుకుందాం. రవ్వ ఉడికిన తర్వాత 1 కప్పు షుగర్ వేసుకుంటున్నాను. ఈ షుగర్ అంతా కరిగిన తర్వాత యాలకుల పొడి, కొంచెం ఫుడ్ కలర్, ఎల్లో కలర్ వేసుకున్నాను నేను. మీకు ఫుడ్ కలర్ అంటే రవ్వ కేసరి ఫుడ్ కలర్ వేసుకోవాల్సిందే కలర్ కోసం. దీన్ని ఒకసారి బాగా కలుపుకుందాము. ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్ వేసుకొని ఒకసారి కలుపుకుందాము. 2 స్పూన్స్ నెయ్యి వేసుకున్నాను. నెయ్యి చాలా ఎక్కువే పడుతుంది రవ్వ కేసరికి. అంతే ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది రవ్వ కేసరి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.